ఇక ప్రజల ప్రతినిధిగా ఉండే కలెక్టర్ ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ 10వ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి కాళ్లపై ఎలా మోకరిల్లుతారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించమన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన స్ఫూర్తితో ఆత్మగౌరవంతో బ్రతకాలి అని అన్నారు. సమాజం కోసం నిలబడిన వ్యక్తులను ఆదరించడం తెలంగాణ సమాజానికి ఉన్న ప్రత్యేకత అని, అందుకోసమే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ప్రొఫెసర్ జయశంకర్ పై ప్రేమ చూపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. జోహార్లు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్. జోహార్లు తెలంగాణ జాతిపిత జయశంకర్. జోహార్లు జయశంకర్ సార్కు. సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను. సాధిద్దాం జయశంకర్ సార్ ఆశయాలను. జోహార్లు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్. జోహార్లు జాతిపిత జయశంకర్ సార్. జోహార్లు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్. 2011 సంవత్సరంలో చనిపోయారు. నిజంగా వరంగల్లో ఆ రోజు ఏ నాయకునికి రానటువంటి రీతిలో ప్రజలు అక్కడికి చేరుకొని ఆయనకు అంతిమ యాత్రలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఒక ప్రేమ తెలంగాణ వ్యాపితంగా ప్రజలు ఆయన పట్ల ప్రకటించారు, ఆయనకు నివాళులర్పించారు. ఏ మూలకు పోయినా జయశంకర్ సార్ బొమ్మ, దానికి ఒక మాల వేసి కనబడ్డది ఆ వారం రోజు. అంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. మరి ఆయన ఏమన్నా సినిమా యాక్టరా, పెద్ద రాజకీయ నాయకుడా, డబ్బులున్న పెద్ద ఏదన్నా ఒక ధనవంతుడా, కోటీశ్వరుడా అంటే ఏమీ కావు. కానీ తెలంగాణ సమాజానికి ఉన్న ప్రత్యేకత అది. సమాజం కోసం నిలబడ్డటువంటి వాళ్ళని గుర్తిస్తుంది, ఆదరిస్తుంది, వాళ్ళని గౌరవిస్తుంది. ఆ గౌరవమే తెలంగాణలో జయశంకర్ సార్ కూడా దక్కింది. ఆయన తెలంగాణ చరిత్రతో పెనవేసుకుని పోయింది ఆయన జీవితం అంతా కూడా. తెలంగాణ తన అస్తిత్వం కోసం 1952లో ముల్కీ నినాదాన్ని, నాన్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదంతో లేవనెత్తిన ముల్కీ ఉద్యమంతో ఆయన తెలంగాణలో ఒక క్రియాశీలక పాత్ర తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. 58లో ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు తెలంగాణను విలీనం చేయవద్దన్నాడు. అప్పుడు ఫజల్ అలీ కమిషన్ చైర్మన్ ఫజల్ అలీ, జస్టిస్ ఫజల్ అలీ గారు వారిని అడిగిందట, ప్రత్యేక రాష్ట్రంగా మీరు బతకగలరా? అడుగతినైనా బతుకుతాం కానీ ఆంధ్ర పాలకులతో మాకు పొత్తు కుదరదు అని చెప్పి వాళ్ళు ఘంటాపదంగా అందరూ ఒకేసారి ముక్తఘట్టంతో సమాధానం చెప్తే ఆయన నవ్వి, మీరు చిన్నపిల్లలు బాగానే ఆలోచించి మాట్లాడుతున్నారే అని అన్నాయట. అట్లా ఒక పట్టుదలతో నిలబడ్డాడు ఆయన. ఆ పట్టుదలతో నిలబడి తెలంగాణ రాష్ట్రం కోసం ఇంకా పోరాటం చేయాల్సిందే. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన కూడా రాజకీయాల్లో దీన్ని రూపుమాపవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంది, మీద ఉంది. వారు కూడా ఇట్లాంటి దాన్ని ప్రోత్సహించవద్దని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టంగా ప్రకటించదండి. ఇది చాలా కీలకం. ఇవ్వాలి మనుషులు ఆత్మగౌరవంతో నిలబడటం, దానికోసం ఒక పోరాటం చేయటమే జయశంకర్ గారు నేర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము. ఎందుకంటే ఆత్మగౌరవం. మీకు భాష రాదంటే ఆయన చదివి మొత్తం పుస్తకాలన్నీ చదివి, మా భాషలో ఉర్దూ కాదు, మీరు రాసిన దాంట్లో కూడా ఉర్దూ ఉంది కదా, కానీ విచిత్రం ఏమంటే అది ఉర్దూ అని మాకు తెలుసు, మీకు ఉర్దూ అని కూడా తెలియదు అని చెప్పి వాళ్ళు జంజాల పాపయ్య శాస్త్రి గారి దగ్గరికి విజయవాడ వెళ్ళి వివరించి చెప్పి వచ్చినటువంటి వారు. ఆత్మగౌరవం కోసం అంత తాపత్రయపడ్డారు. అది ఒక ఆత్మగౌరవ పోరాటం. ఆ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో ముగుస్తుందని జయశంకర్ గారు అనుకోలేదు. మనుషులు సమాజాలు సంక్షోభంలో ఉన్నప్పుడల్లా విద్యావంతులకు పాత్ర ఉంటుందని చెప్పి జయశంకర్ సార్ చెప్పేవారు. మనం విద్యావంతులుగా ఈ సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు మార్గనిర్దేశం